ఎక్స్పోర్ట్స్ యజమానులను ఉరితీయాలి. న్యాయస్థానాలు తమ విస్తృతమైనటువంటి అధికారాలను, సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా యువత మరియు బాలల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైనటువంటి శిక్షను ఇస్తే తప్ప ఈ వ్యాపారులకు బుద్ధి రాదు. వెళ్ళడం, నేరం చేయడం, వీరు ఏదో ఒక రాజకీయ నాయకులను, పోలీసు వారినో పట్టుకొని తిరిగి బయటకు రావడం, మళ్ళీ వ్యాపారాలు చేయడం, ఇదే పనిగా పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటి అయిపోయింది. రానివ్వండి, అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరొక వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువ వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇక్కడ రావడం, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం. ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 25,000 కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించారు. ఇంటర్పోల్ వారి తాలూకు సహకారంతో సిబిఐ వారు, అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ను పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తిని కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ను ఓపెన్ చేసి 1000 ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు 40 ప్యాకెట్లను ర్యాండమ్గా బయటకు తీసి చెక్ చేస్తే అందులో కొకైన్ ఉంది. చాలా భయంకరమైన మత్తు పదార్థం అందులో జరిగింది. ఉచిత స్థాయిలో వాటన్నింటినీ కూడా బయటకు పంపించి వాటిని తనిఖీ చెప్పడం